తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 9 సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక పూర్తి చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఫోటోలను కూడా ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసింది. సామాన్య తెలంగాణ మహిళను ప్రతిబింబించేలా తయారు చేయాలని సీఎం తమకు చెప్పారని విగ్రహ రూపకర్త గంగాధర్, శిల్పి రమణ అన్నారు. తెలంగాణ పోరాటం చరిత్ర అని ఇప్పుడు సామాన్యులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ప్రస్తుతం మనతో పాటు విగ్రహ రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ ఉన్నారు, మరియు ఆయనతో పాటు శిల్పి రమణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డిసెంబర్ 9న జరగబోతుంది. విగ్రహానికి సంబంధించి ప్రత్యేకతలు ఎలా ఉండబోతున్నాయి? ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే లేదా ఒక సాధారణ మహిళ, పోరాట ప్రతిమ కలిగిన మహిళ అనమాట. ఇందులో చూపించేది అయితే ఇక్కడ సాధారణ మహిళ అనేది ఎందుకు చూపించామంటే పోరాటం చేసింది అన్ని వర్గాల వారు. సో ఇక్కడ ఉన్న సాధారణ మహిళ కూడా తెలంగాణకు సంబంధించిన ఒక మహిళలాగా, అలాగే లేదా ఈ పోరాటం చేసిన మహిళ ఇది అక్కడ కనబడాలి, కట్టుబాట్లు కూడా అందులో కనబడాలి. కాబట్టి ఆ కట్టుబాట్లు అవన్నీ కనబడాలని చెప్పి కూడా మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే డిజైన్లో విగ్రహానికి సంబంధించి మార్పులు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావించినప్పుడు ప్రధానంగా మీకు వచ్చిన ఆలోచన ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ చూపెట్టారు కదా, మీకు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు? ముఖ్యంగా ఏంటంటే లేదా మనకు తెలంగాణ తల్లి అంటే లేదా పోరాట ప్రతిమ కలిగిన తల్లి కావాలి, కానీ ఈ కిరీటాలు, ఆభరణాలు, ఆడంబరాలు ఇవన్నీ దాంట్లో ఉండొద్దని చెప్పారు. సరే, ఇప్పుడు ఏంటంటే లేదా ఇక్కడ ఒక కళాకారుడుగా నేను దాన్ని ఎలా చూపించాలని ఆలోచిస్తాను నేను. సో ఈ అభయహస్తం కూడా లేదా అయినదే యాక్చువల్గా. నా జనరల్గా ఏంటంటే ఒక చేత అది పెట్టి నేను మామూలుగా లేదా పిడికిల్లో ఇట్లా అనుకున్నా, కానీ అట్లా కాదు, అభయహస్తం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పిడికిలు అవసరం లేదు, ఎందుకంటే పోరాటం అయిపోయింది తెలంగాణది. మనకి ఇప్పుడు ఏంటి, మనకు తెలంగాణ ప్రజలకు లేదా ఒక ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఉండాలన్నారు. ఆ ఆశీర్వాదమే ఆ అభయహస్తం లాగా ఉండాలి. ఆ అభయహస్తంని అక్కడ చూపించాను నేను అది. సో ఇక్కడ మళ్ళీ ఆ తెలంగాణ తల్లిని సాధించుకున్నాము అని చెప్పి మనము ఎవరు సాధించారు, ఎవరు పోరాడారు అని చూపించాలి కదా. దానికోసం అని లేదా పర్టికులర్గా ఇక్కడ మటుకు నేను అడిగిన అయితే అప్పుడు మరి మీరు చెప్పాలి దానికంటే నేను ఆ పెడస్టైల్లో ఎక్కడైతే పీఠం ఉంది కదా, ఆ పీఠంలో బహుజనులు పోరాడారు. దీనికి ఎంతో జనాలు అంటే అసబ్బండ వర్ణాలు పోరాడారు. అంటే జనరల్గా ఉద్యమానికి సంబంధించి పిడికిలి గుర్తు రెడ్ కలర్లో ఉంటుంది, కానీ మీరు చేసిన సింబల్ బ్లూ కలర్లో ఉన్నాను కదా. ఇప్పుడు ఏంటంటే లేదా బ్లూ అనేది బహుజనులకు సంకేతం అక్కడ. అంతే, పిడికిలు అనేది అక్కడ కలర్ అనేది లేదా సెకండరీ. పిడికిలు అనేది ఫామ్ అవుతుందో అదే ముఖ్యం. మొత్తం బహుజనులను చూపించాలంటే మటుకు కొంచెం బ్లూ అనేది పర్టికులర్గా అక్కడ పెట్టడం జరిగింది. ఆ బ్లూ కూడా సారే సజెస్ట్ చేశారు. జనరల్గా నేను గ్రే అనుకున్నా, కానీ దానికన్నా బ్లూవే బాగుంటుంది అని చెప్పి బ్లూ పెట్టించారు. కరెక్ట్. అక్కడ ఏంటంటే బహుజనులు ఫీల్ రావాలంటే మటుకు ఆ పిడికిళ్ళకు ఆ తెలంగాణ తల్లిని సాధించామని చెప్పి లేదా ఏదైతే చేతులు పైకి ఎత్తుతున్నట్టుందో సాధించి మళ్ళీ దాన్ని కాపాడుకుంటున్నాం అన్నట్టు కూడా రెండు రకాల అర్థం వచ్చేటట్టు డిజైన్ చేశాను నేను. సో దానికి ఆ కలర్ మటుకు లేదా అన్ని వర్గాలకు ఉండాలి అని చెప్పి ఆదేశం. ఆ చేతిలో బతుకమ్మ లేదు అని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీసే చిత్రం లాగా ఉంది ఇది అని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ డిస్కషన్ కూడా వస్తే మన పండుగ ఒక బతుకమ్మనే కాదు, బోనాలు ఉన్నది, సమ్మక్క సారక్క చాలా పెద్ద జాతర, అది తెలంగాణలో చాలా పెద్ద పండుగ అది ఉన్నది. ఇంకా మన సదర్ అనేది ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి మనకు, చిన్న చిన్నవి అవుతుంటాయి. సో వాటి అన్నిటిని చూపించాల్సి వస్తుంది. చూపిస్తే ఒకటే చూపించి ఇదే కాదు కదా మనకు పండుగ అనేది ఆయన అభిప్రాయం. అందుకొరకే దాన్ని చూపించలేదు ఇక్కడ. విగ్రహానికి సంబంధించి ప్రత్యేకత ఎట్లా ఉంటుంది అంటే పొడవు ఎంత, వెడల్పు ఎంత ఉంటుంది, వెయిట్ కూడా ఎంత? సో విగ్రహము 20 ఫీట్ల హైట్ ఉంటుంది. దానికి కింద పీఠం భాగం 3 ఫీట్లు ఉంటుంది. తెలంగాణ తల్లి 17 ఫీట్ల ఆకృతిలో ఉంటుంది, సైజులో ఉంటుంది. అండ్ ఇది కాంస్యంతో చేయబడ్డటువంటి విగ్రహము, మల్టీ కలర్లో పెయింట్ చేయబడ్డది. అండ్ ఒక హైయెస్ట్ క్వాలిటీ ఇంపోర్టెడ్ కలర్స్ తోటి ఇది పెయింట్ చేయబడింది. అండ్ దాదాపు 7-8 వేల కిలోల బరువు ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి విగ్రహం అన్నట్టు. అది పర్టికులర్గా 20 అడుగుల ఎత్తు తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉంది?
ఏం లేదు, అంటే ఆ కింద పెడిస్టల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్లు అండ్ ఇది 27 ఫీట్లు. అది ఎక్కడ వెనుక ఉన్నటువంటి పోర్టికో ఏదైతే ఉందో అది 40 ఫీట్ల హైట్ ఉంది. సో కాబట్టి దాన్ని సైజుని బట్టి మనము ఆ విజిబిలిటీ కోణంలో చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఆ సైజు నిర్ణయించడం జరిగింది. అంటే ఈ విగ్రహానికి సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే గతంలో ఉన్న విగ్రహం బాగుంది, ఇప్పుడున్న విగ్రహం బాగాలేదు అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన మీరు ఒపీనియన్? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక క్లాసికల్ స్టైల్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ మనిషి. సో కాబట్టి ఆయన ఆలోచనలో ఆయన కోణంలో ఎప్పుడు ఆ డోమ్స్ కానీ అంటే గోపురాలు కిరీటాలు అనేటివి ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతి అది. సో ఆ రకంగా ఆయన చూజ్ చేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు మోడర్న్ టైమ్స్ చీఫ్ మినిస్టరు. సో కాబట్టి ఆయనే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రని వీటిని గమనించి సో ఒక సామాన్య స్త్రీ అంటే మనమంతా సామాన్యులుగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అందరి బహుజనుల ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ఒక సామాన్య స్త్రీమూర్తి మన ఇంట్లో అమ్మలాగా ఉండాలా. సో ఆ రకంగానే దీన్ని తీర్చిదిద్దాలనేది ఆయన ఆలోచన. ఆయన ముఖ్యంగా కళాకారుడు కాబట్టి ఆయనకి చాలా విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. సో కాబట్టి దీన్ని అన్ని కోణాల్లో కూడా ఆయన గైడెన్స్ తోటి ఇది చేయడం జరిగింది. ఇవి తెలంగాణ తల్లికున్న విగ్రహ కొన్న ఆవశ్యకతలు. ఈ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ